హాయ్ హలో నేను మీ పని పోయినంద్ర వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. వీడేంటి గుడ్డల్లాగా స్పెట్స్ పెట్టుకుని వచ్చాడని అనుకుంటున్నారా అందరూ? ఏం కాదండి, మా వైజాగ్లో మొత్తం అంతా కళ్ళు కలకలతో కలకల్లా ఆడిపోతుంది అనమాట. అందుకే నేను ముందు జాగ్రత్తగా పెట్టుకుని వచ్చేసాను అనమాట. మీరు కూడా ముందు జాగ్రత్తగా స్పెట్స్ పెట్టుకుంటే మీకే మంచిది. అంతేకాకుండా స్టైల్గా కూడా ఉంటుంది. మనకి ఇలాంటివన్నీ సెట్ అవ్వగానే తీసేసి ఇంక వీడియో చూస్తాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు కంటెంట్ ఏంటంటే ఒక చిన్న సినిమా అనమాట. స్మాల్ బడ్జెట్ ఫిలిం. అయితే ఈ సినిమా పేరు వచ్చేసి యానిమల్స్ అనమాట. పేరే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా ఈ టైటిల్లో ఉన్న లోగో చూసినట్టయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. మేల్ అనే దాన్ని చాలా హైలైట్ చేస్తూ చూపించారు. అయితే ఈ సినిమా కంటెంట్ ఏంటంటే మొత్తం అంతా కూడా డ్రగ్స్ మీద నడుస్తూ ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్న తర్వాత మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, లేడీస్ మీద ఎలాంటి అరాచకాలు చేస్తారు అనే దాని మీద ఈ మెయిన్ స్టోరీ అనమాట. ఈ సినిమాలో హీరో పేరు శ్రీకాంత్ అనమాట. అయితే ఈ శ్రీకాంత్ గారు కాదు, నూతన హీరో శ్రీకాంత్ అనమాట. అండ్ హీరో శ్రీకాంత్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇతను 10 రూపీస్ అనే మూవీ చేశారు. అది చాలా మంచి సక్సెస్ అయ్యింది. అండ్ అంతేకాకుండా డిఫరెంట్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తిను పిక్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఇది కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది హీరో శ్రీకాంత్. అండ్ ఇలాగే ముందు కూడా మంచి స్టోరీస్తోనే మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇంక ఈ సినిమాలో డైరెక్టర్ విషయానికి వస్తే భార్గవ్ గారు అనమాట. ఈయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి కంటెంట్ తీయడం అనేది చాలా కష్టం అని చెప్పొచ్చు. కానీ ఈయన పాసిబుల్ చేసి చూపించారనమాట. ఆ విజువల్స్ కానీ ఆ కంటెంట్ కానీ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్ పేరు ఎస్కే షైనాస్. కరెక్ట్గా పలికిన లేదో తెలియదు కానీ ఎందుకంటే పలకడం చాలా కష్టంగా ఉందండి. పేరు పక్కన పెడితే ఈయనకి గట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రూవ్ చేయాలి అనేసి తన పెట్టిన ఎఫర్ట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇకపోతే బ్యానర్ హర్షు క్రియేషన్స్ అని వాళ్ళు దీన్ని నిర్మించారనమాట. అండ్ ఇది షూటింగ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ అండ్ గుంటూరులో మొత్తం అంతా కూడా జరిగింది. అండ్ కొన్ని వేరే సిటీస్లో కూడా జరిగింది. అండ్ స్టోరీ మాత్రం ఆ లైన్ వింటుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇండియాలో, దాన్ని వీళ్ళు బాగా జనాల్లోకి తీసుకెళ్తారని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. అండ్ హీరో శ్రీకాంత్ కానీ, ఆ విలన్ గ్యాంగ్ కానీ, బెగ్గర్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సినిమా ట్రైలర్ అయితే మీకు కామెంట్ సెక్షన్ పిన్ చేసి పెడతాను, వెళ్ళి చూడండి. ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కూడా కంటెంట్ మాత్రం చాలా సాలిడ్గా ఉందని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ అందరి సపోర్ట్ కూడా టీమ్ యానిమల్స్కి ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.